1999లో భారతదేశం పైన పాకిస్తాన్ ఉగ్రదాడులతో సహా చొరబాటుదారులందరూ కూడా భారతదేశంలో ప్రవేశించే ప్రయత్నం చేశారు కార్గిల్ ద్వారం ద్వారా. ఈ కార్గిల్ మార్గం ఏతుందో కాశ్మీర్ పాకిస్తాన్ సరిహద్దులో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో పాకిస్తాన్ ఆ రోజు భారతదేశంపై ఏదైతే చొరబాటుదారులు సంబంధించినటువంటి ఒక ప్రయత్నం భారతదేశం రావడానికి ప్రయత్నం చేశారో మరి ఆ ప్రయత్నాన్ని ఆ రోజు భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ సమయంలో ఒక సైన్యము చాలా బ్రహ్మాండమైనటువంటి యుద్ధము చేసి పాకిస్తాన్ని ఓడించి మళ్ళీ కార్గిల్ ప్రాంతం మొత్తం కూడా మన భారతదేశంలో ఒక సరిహద్దు లోపలనే దాన్ని మనం మళ్ళీ తీసుకొని చొరబాటుదారులని చేసి పంపించి విజయాన్ని సాధించినటువంటి రోజు విజయ దివస్, కార్గిల్ విజయ దివస్. ఈ కార్గిల్ విజయ దివస్ సంబంధించినటువంటి ఈరోజు భారతదేశం మొత్తంలో కూడా భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువ మోర్చా కూడా అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరొకసారి ఆ వీర సైనికుల ఒక ఏదైతే బలిదానం ఉందో దాని పట్ల మేము మా యొక్క శ్రద్ధాంజలి వ్యక్తం చేయడానికి కార్యక్రమం చేశాం. ఈరోజు కొల్లాపూర్ సంబంధించినటువంటి ప్రాంతంలో చిన్నపిల్లలు ఈ రన్ కార్గిల్ రన్ అనేది ఒక విషయం. ఇంకో కార్గిల్ అనేటువంటి విజయ దివస్లో భారతదేశం సైన్యం శౌర్యానికి వారు చేసినటువంటి త్యాగానికి అది నిరూపణ. మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ కానీ అంతకుముందు జరిగినటువంటి ఈ ఊరి సర్జికల్ స్ట్రైక్ కానీ ఎన్నిసార్లు చేసినా పాకిస్తాన్ ఎక్కువగా ఓడిపోయినా ఇంకా వాళ్ళకి బుద్ధి రాలేదు. ఇంకా భారతదేశం పైన అనేక రకాలైన ప్రయత్నాలు చేసి ఉగ్ర దాడులు చేసేదానికి స్వచ్ఛమైన దాడులు చేస్తున్నారు. ప్రత్యక్షమైన దాడులకు వాళ్ళకి ధైర్యం లేదు. కాబట్టి భారతదేశం ఈరోజు మరొకసారి సందర్భంగా పాకిస్తాన్కు చేస్తామని, భారతదేశం మీద వస్తే తప్పకుండా మళ్ళీ ఓడిపోవాల్సినటువంటి ఒక పరిస్థితి వస్తుంది. ఈ యొక్క దేశము ఈరోజు ఈ యొక్క ప్రజల్ని కాపాడుకోవాలి. కానీ భారతదేశం మీద వస్తే మాత్రం ఇక్కడ సైన్యమే కాదు, ఇక్కడ ఉన్న యువత ప్రజలు అందరూ కూడా మిమ్మల్ని ఇక్కడ ఓడించడానికి సిద్ధంగా ఉన్నాము. కార్గిల్ విజయ దివస్ అనేది విద్యార్థులు కానీ యువత కానీ ఒక ప్రోత్సాహమైనటువంటి దినంగా ఉండాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క కార్గిల్ దివస్ని జరుపుకుంటుంది.